ప్రముఖ కమెడియన్ కిరాక్ ఆర్పి ఇటీవల ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కిరాక్ ఆర్పి ఉపయోగించిన భాషపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కూడా కిరాక్ ఆర్పి తీరును తప్పుపడుతున్నారు. జగన్ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్రోల్ చేస్తున్న కిరాక్ ఆర్పిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే కిరాక్ ఆర్పి పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు కిరాక్ ఆర్పిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కిరాక్ ఆర్పి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. వైసీపీ అభిమానులు కిరాక్ ఆర్పిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వివాదంపై కిరాక్ ఆర్పి ఇంకా స్పందించలేదు. అయితే ఆయన గతంలో కూడా పలు రాజకీయ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఆయన ఉపయోగించిన భాష హద్దులు దాటిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. అయితే ఒక కమెడియన్ హద్దులు దాటుతూ మాజీ సీఎంను దూషించడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కిరాక్ ఆర్పి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి. నారా లోకేష్ గారి ఫోటోని మార్పింగ్ చేసి ఒక స్కూల్ పిల్లలాగా పక్కనే పాలసీసా డైపరు పెట్టారు. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నారా లోకేష్ గారు చిన్నపిల్లాడు, వెళ్ళి ఆడుకో అమ్మా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఎవరు చిన్నపిల్లాడో నాకు ఇప్పుడే తెలిసిపోవాలి. అసెంబ్లీకి రా అంటే చాలు, నాకు ప్రత్యక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టను అని కింద డైపరు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? మా అమ్మ, మా చెల్లెలు నా ఆస్తులు మొత్తం కొట్టేశారు, నన్ను రోడ్డు మీద తోసేశారు అని కింద డైపరు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? ప్రెస్ మీట్ కి రా అంటే చాలు, సాక్షి పేపరు, సాక్షి టీవీ, సాక్షి మైక్ ఉంటేనే వస్తా, ఇంకా ఏది ఉన్నా నేను రానని కింద డైపరు పైన పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? రా విజయవాడ కంటే చాలు, నేను విజయవాడకు రాను, నేను ఎలాగంకా ప్యాలెస్ కి అయితే వస్తా అని చెప్పి కింద డైపరు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? ప్రేమ ఏమైందా? ఆప్యాయత ఏమైందా? అనుబంధం ఏమైందా? బట్టలు మాత్రం నొక్కాను, కానీ నాకు మాత్రం కింద డైపర్ వేసి పైన పాలసీసా పెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఏడ్చేది ఎవరమ్మా? Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.